శ్రీరామనామం రాసి పల్లకీలో పెట్టుకుని మన మారేడుమిల్లి దారి మించే వెళ్ళారు. పల్లకీలో రామనామం పెట్టుకుని భజన చేస్తూ రామనామం చెప్తూ భద్రాచలం చేరుకున్నారు. తెల్లవారి ఆ రాత్రి వెళ్ళేటప్పటికీ 7, 8 అయిపోయింది. గోదావరిలో స్నానం చేశారు. ఆయనతో వచ్చిన వాళ్ళు అన్నారు, రేపు ఉదయం పట్టుకెళ్ళి ఇద్దాం గుళ్ళో రామనామం అంతా అన్నారు. ఆయనకి ఎందుకో అకస్మాత్తుగా వద్దనిపించింది. వద్దు, ఇప్పుడు ఇచ్చేసేద్దాం అన్నారు. పట్టుకెళ్ళి ఇచ్చేశారు. రామనామం అంతా ఇచ్చేసి రాముడి పాదాల దగ్గర పెట్టేసిన తర్వాత కిందకొచ్చి రామచంద్రమూర్తి ఆలయం వంక చూశారు. మహానుభావుడికి ఏ దర్శనమైందో 2 చేతులెత్తి శ్రీరామా అని నమస్కారం చేస్తూ ప్రాణం వదిలేశారు. ఇప్పటికీ నేను ఈ వేదిక మించి చెప్పడం కుదరదు కాబట్టి చెప్పట్లేదు. ఎందుకనంటే వేదిక మించి చెప్పినప్పుడు వ్యక్తిగత జీవితాల గురించి నేను స్పృశించకూడదు. రాముణ్ణి నమ్ముకుని కోట్లకు పడగలెత్తిన వాళ్ళు నాకు తెలుసు. ఇప్పటికీ వ్యాపారం మొదలు పెట్టే ముందు రామనామ భజన చేయించి వ్యాపారం మళ్ళీ సంవత్సరం పుస్తకాలు పెట్టేవాళ్ళు నాకు తెలుసు. మీకు రామ ఉపాసన యందు ఒక రహస్యం చెప్తున్నాను. ఒక్కసారి ఒక తరంలో రాముణ్ణి పట్టుకుంటే 7 తరాల వరకు రాముడు కాపాడుతూనే ఉంటాడు. అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే. అందుకని అంటున్నాడు గోపరాజు గారు, శ్రీ రఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ అని పిలిచాడు. శమక్షమాది శృంగార గుణాభిరామ. రామ, మీ గుణములు ఎన్నో ఉన్నాయి. అన్ని గుణములను ఎక్కడ చెప్పగలం? కానీ శృంగార గుణములు కొన్ని ఉన్నాయి. శృంగార గుణములు అంటే ఏదో సామాన్యంగా నవరసాల్లో ఉన్న శృంగారాన్ని తీసుకోకూడదు. శృంగము అంటే కొమ్ము అని. శృంగము అంటే కొమ్ము, శృంగము అంటే శిఖరము అని అర్థం. చూశారు, ఆ శృంగమూలం వరకు వెళ్ళాలండి అంటారు. అదిగో ఆ శృంగం వరకు వెళ్ళాలంటారు. శృంగం అంటే శిఖరం, పైన ఉండేదాన్ని శృంగం అంటారు. పర్వత శృంగము అంటారు. ఆ శృంగము అంటే మిగిలినటువంటి గుణములన్నిటికన్నా కూడా 2 గుణములు అత్యంత ప్రధానమైనవి. ఆ 2 గుణములు లేని నాడు మిగిలిన గుణములు ఎన్ని ఉన్నా శోభస్కరములు కావు. ఏవి ఆ 2 గుణములు అంటే శమ క్షమాది శృంగార గుణాభిరామ. శమ క్షమ ఈ 2 రామచంద్రమూర్తి యొక్క సొత్తు. శమ అంటే ఇంద్రియ నిగ్రహం, క్షమ అంటే ఓర్పు. ఈ 2 రాముడి జీవితంలో మీకు ప్రస్ఫుటంగా కనపడతాయి. ఇంద్రియ నిగ్రహము అన్న మాటని చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహము అంటే ఈ కన్ను చూస్తే నా మనసు పాడవుతుందని ఈ కంటితో నేను కొన్ని చూడకుండా ఉండిపోయాను అనుకోండి, ఇంద్రియ నిగ్రహం కాదది. ఈ చెవులతో నేను కొన్ని వింటే నా మనసు పాడవుతుందని వినకుండా ఉన్నాను అనుకోండి, అప్పుడు నాకు ఇంద్రియ నిగ్రహం ఉందని లెక్క కాదు. ఇంద్రియ నిగ్రహం అన్న మాటకు అర్థం ఏంటంటే, చూడడం ధర్మమైన కన్ను చూస్తూ ఉంటుంది, వినడం ధర్మమైన చెవు వింటూ ఉంటుంది, తినడం ధర్మమైనటువంటి నోరు దాని రుచి అలా ఉంటుందని చెప్తుంది. కానీ లోపల ఉన్న మనసు మాత్రం పరమ పవిత్రంగా ఉంటుంది. పరమ పవిత్రంగా ఉన్న కారణం చేత చూసే కన్ను చూస్తున్నా దోషము మనసు కంటదు. నేనన్న మాట మీకు అర్థమైందో లేదో? మీకు బాగా అర్థం అవ్వాలి అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏదో అక్కడ భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి ఒక పదార్థాన్ని తీసుకెడుతున్నారు అనుకోండి. నేను ఆ వస్తువు వంక చూశాను అనుకోండి, ఇప్పుడు నాకేం పాపం రాదు. అది పరమేశ్వరుడు ఇప్పుడు దాన్ని తింటాడు. మహానుభావుడు, ఆయన తినాలి, ఆయన కడుపు నిండాలి. ఇన్ని కోట్ల కడుపులు నింపుతున్నాడని నా మనసు అనుకుందనుకోండి, నాకు పాపం రాలేదు. ఎందుకు ఆ పులిహార తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, అంత పులిహార మనం తినేస్తే అనిపించింది అనుకోండి, పాపం వస్తుంది. ఇప్పుడు చూడడం కన్ను తప్ప, చూసినటువంటి కన్ను వలన ప్రతిస్పందించిన మనసులో వచ్చిన ఆలోచనలో తప్ప మనసు తప్పు. ఇదే రామాయణంలో రాముడికి రావణుడికి తేడా. రాముడి దగ్గరికి వలచి కాంతలు వచ్చారు. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రాముడి దగ్గరికి స్త్రీలు కాదు, పురుషులు ఆయన్ని చూసి మోహించారు. అది విచిత్రం, ఆయన పురుషుడై ఉండగా. కానీ రావణుడి దగ్గరికి మోహించి రాకపోయినా వచ్చినా ఆయన కన్ను పడితే బలవంతంగా ఎత్తుకుపోతాడు. అందుకు కాదు సీతమ్మని తీసుకెళ్ళాడు. పాపం చెయ్యడం పాపం చెయ్యకపోవడం అన్నది ఎక్కడుంటుంది అంటే,
మీరు పవిత్రంగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. ఈ కంటితో చూడకుండా ఉండడం సాధ్యం కాదు. ఈ కంటితో చూస్తాం. ఇప్పుడు నేను ఈ ఉపన్యాసం చెప్తున్నప్పుడే ఇలా తిరిగినప్పుడు ఈ తల్లులందరి వంక చూస్తాను. నేను ఈ కంటితో ఇలా చూసినప్పుడు నేను ప్రతిరోజు కంచిలో ఉన్నటువంటి ఏ కామాక్షి పరదేవతని దర్శనం చెయ్యాలనుకుంటానో, ఏ అమ్మ పాదాలు చూడాలనుకుంటానో, ఏ తల్లి ముఖాన్ని చూడాలని ప్రతిరోజు కోరుకుంటానో, మా అమ్మ ఒరేయ్ నీకు ఇవాళ నేను కొన్ని 100 ముఖాలతో కనపడతానని నా ఎదురుగుండా వచ్చి కూర్చుంది. ఇన్ని ముఖాలతో నా తల్లి అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను కామాక్షి పరదేవత యొక్క అనుగ్రహాన్ని పొందాను. రెండవది నేను చెప్పక్కర్లేదు నా నోటితో, దాని గురించి ఉపన్యాసం అక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు తెలుసుకోగలరు. ఈ కంటితో చూసినప్పుడు మనసులో ఆలోచన దోషంగా వచ్చిందనుకోండి, పాపం సంక్రమిస్తుంది. ఇప్పుడు పాపానికి పుణ్యానికి కన్నా కారణం మనసా కారణం? కన్ను కారణం కాదు, మనసు కారణం. చూసిన వస్తువుని ఎలా చూశాడన్నది మనసుని బట్టి ఉంటుంది. మనసుకి సంస్కారం ఉందనుకోండి, కన్ను చూసినా పవిత్రంగానే చూస్తాడు, చెవితో విన్నా పవిత్రంగా వింటాడు, నాలుకతో రుచి చూసినా పవిత్రంగా రుచి చూస్తాడు. పవిత్రంగా రుచి చూడడం అంటే తన కొరకని తినడు, ఈశ్వర ప్రసాదమని తింటాడు. చాలా మందిలో ఒక పొరపాటు ఆలోచన ఉంటుంది. నైవేద్యము అంటే ఏదో నీళ్లు చల్లి సత్యం దత్తేన పరిశించామి అని మంత్రం చెప్పి ఈశ్వరుడికి పెడితే ఈశ్వరుడు తింటాడు అందుకు పెడతారు అని తెలిసి తెలియని వాళ్ళు విమర్శ చేస్తూ ఉంటారు. ఏమిటో పట్టుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర పెడతాడు, నిజంగా అవన్నీ తింటాడా అండి, వీళ్ళు తినడానికంటే అవన్నీని అంటుంటారు. కాదు, నైవేద్యము అన్న మాట నివేదన అన్న మాటలోంచి వచ్చింది. ఇవ్వాలంటే నేను ఇక్కడ ఉన్నానండి, ఒక్కొక్కసారి నేను పై ఊరు పెడతాను ఉపన్యాసాలకి. మొన్న తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చాను ఉపన్యాసానికి. మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఎవరు ఉన్నారు నాకు? నా తల్లి పద్మావతీదేవి, నా తండ్రి వెంకటేశ్వరుడు ఉన్నారు నాకు అక్కడ, అంతే. నేను ఎవరిని మిగిలిన వాళ్ళందరినీ నమ్ముకుని వెళ్ళిపోను. కానీ ఉపన్యాసం చెప్పి రాత్రి నా విడిదికి వెళ్ళిపోయి స్నానం చేశాక దేహధర్మం ఆకలిస్తుందా వేయదా? నేను తిరుమల వెళ్ళినప్పుడు నువ్వు ఫలానా వాళ్ళు నీ కోసం వంట చేసి ఉంచుతారు, అక్కడికి నువ్వు వెళ్ళి భోజనం చెయ్యవచ్చు, ఆయనకి జాగ్రత్తగా వండి పెట్టండి అని ఒక ఆర్డర్ వేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. నేను ఆ భోజనశాల దగ్గరికి వెళ్ళాను. తాళం వేసిందనుకోండి, నేనేం చేస్తాను? నేను వెళ్ళేటప్పటికీ అయ్యా రండి 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 కోటేశ్వరరావు అని కూర్చోపెట్టి ఓ విస్తరి వేసి పరమ ప్రేమగా, అయ్యా మీరు రాత్రి చపాతీ తింటారేమోనని చపాతీ చేశాం, మెత్తగా ఉంటుందని ఉప్మా చేశాం, పచ్చడి వేయమంటారా పెరుగు పోసుకు తింటారా అని అడిగారు అనుకోండి, నివేదన. ఇప్పుడు నేను దాన్ని భగవంతుడికో నమస్కారం పెట్టి నైవేద్యం చేస్తానంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నివేదన అంటే చెప్పుట. కలెక్టర్ గారికి నివేదించామండి మీ విషయం అంటారు. నివేదించడం అంటే ఈశ్వర ఊరు కాని ఊరు వచ్చాను, ఆకలిస్తోంది రాత్రి, కానీ ఇంత ప్రేమతో అయ్యా ఆ గిన్నెలో ఉప్మాను ఇక్కడ చపాతీ ఉన్నాయి మీకు ఏం కావాలో పెట్టుకు తినండి అని కూడా అనొచ్చు. అలా అనకుండా నేనెవరో తెలియకపోయినా అంత ప్రేమతో వాళ్ళు పెట్టారు. అంత ప్రేమతో పెట్టడానికి కారణం ఊరు కాని ఊరు నన్ను నమ్ముకుని నా గురించి చెప్పడానికి వచ్చాడని నువ్వు వాళ్లలో ప్రవేశించి పెట్టవి అన్నాం. లోపలి ఆకలి పుట్టించిన వాడివి నువ్వే, ఆకలికి అన్నం పెట్టించిన వాడివి నువ్వే, ఆ పెట్టినప్పుడు కుక్కకి పెట్టినట్టు కాకుండా ప్రేమతో పెట్టించిన వాడివి నువ్వే. ఈశ్వర ఇది నీ కృప అని నేను నమస్కరించడం, ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా తినడం. నేను కొత్త పంచ కట్టుకుంటున్నాను అనుకోండి, దానికి ఇంత పసుపు పెడతాను. ఈశ్వర నాకు మంచి పంచ కట్టుకుని, వీడు దరిద్రుడు పంచెలు లేనివాడు అనిపించుకోకుండా మంచి పంచ కట్టుకునే అదృష్టాన్ని ఇచ్చావు, నీకో నమస్కారం. ఓ ఇల్లు కట్టుకున్నాను, ఇంట్లోకి వెళ్లే ముందు ఈశ్వరుడికి నమస్కారం చేస్తాను, ఈశ్వర ఇల్లు కట్టుకునే అదృష్టాన్ని నాకు ఇచ్చావు. జీవితంలో ఏది చేస్తున్నా ఈశ్వరుడికి చెప్పుకోవడాన్ని నివేదన అంటారు. ఈ నివేదన అన్నది అలవాటైందనుకోండి, అన్నీ ప్రసాదములే. నివేదన చేసింది ప్రసాదం. నివేదన చేయడం అలవాటైపోయింది అనుకోండి, ఆయన కన్ను చూస్తున్నప్పుడు ఏమిటండి అలా చూస్తున్నారు ఆయన అనిపించచ్చు, కానీ ఆయన అందరిలా చూస్తున్నవాడు కాదు. ఆయన చూపు లోపల ఒక పవిత్రత ఉంది. ఆయన కామాక్షిని చూస్తున్నాడు, ఆయన మీనాక్షిని చూస్తున్నాడు, ఆయన పరమేశ్వరుణ్ణి చూస్తున్నాడు. ఆయన దృష్టి అందరిలా చూసినట్టుంది, కానీ లోపల ఎదిగిపోతున్నాడు ఆయన. ఎందుకని అంటే ఆయన భగవంతుణ్ణి చూస్తున్నాడు.
ఓ చెట్టుని చూస్తే ఈశ్వరుణ్ణి చూస్తాడు, ఓ పాదుని చూస్తే ఈశ్వరుణ్ణి చూస్తాడు, ఓ చీమని చూస్తే ఈశ్వరుణ్ణి చూస్తాడు. అన్నిటి యందు ఆ భగవత్ తత్వాన్ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడడం అందరికన్నూ చూస్తుంది, కానీ అలా ఈశ్వరుణ్ణి చూడడం సంస్కరింపబడిన మనసు చూస్తుంది. ఇది రాముడి గొప్పతనం. ఇంద్రియములు రాముడికి ఎందుకు వశమయ్యాయంటే ఏది ధర్మము కాదో అది రాముడు చెయ్యడు. అందుకే శ్రీరామాయణం బాలకాండలో రాముడి గురించి చెప్తూ, రాముడే కాదు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల గురించి చెప్తూ వాల్మీకి మహర్షి ఒక గొప్ప మాట వేశారు. ఆయన అన్నారు, హ్రీమంతః అన్నారు, వాళ్ళు సిగ్గుపడేవాళ్ళు అన్నారు. ఎందుకు సిగ్గుపడ్డాం? మీరు దుర్గా సప్తశతి రేపు శారదా నవరాత్రులు వస్తే చదివి హోమం చేస్తారు. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అంటాం. ఆయనకి చాలా సిగ్గండి అంటారు. సిగ్గండి అంటే ఏదో మొహమాట పడిపోయి సిగ్గు కాదు. దేనికి సిగ్గంటే తప్పు చేయడానికి సిగ్గు. ఏది తప్పు? వేదం ఏది చెయ్యొద్దందో అది తప్పు. నేను మీరు చెప్తే తప్పు అవదు, వేదం చెప్పాలి. వేదం ఇది చెయ్యొద్దంది, అది కానీ పొరపాటున నా వల్ల జరుగుతుందేమో అని రాముడు సిగ్గుపడతాడు. అందుకని హ్రీమంతః. ఇది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం ఎందుకు వస్తుంది అంటే మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, మీ చుట్టూ భగవద్గీత పుస్తకాల్ని పేర్చేసి మిమ్మల్ని మధ్యలో కూర్చోపెట్టినా మీ మనసు తప్పు ఆలోచన చెయ్యకుండా ఉంచడం భగవద్గీత పుస్తకాలకి సాధ్యం కాదు. చుట్టూ భగవంతుడి యొక్క రకరకాల మూర్తుల్ని పెట్టి మధ్యలో కూర్చోపెట్టినా, పూజామందిరంలో దేవాలయంలో కూర్చున్నా మనసు తప్పుగా ఆలోచించకుండా ఆపడం సాధ్యం కాదు. ఎప్పుడు మనసు తప్పుగా ఆలోచించకుండా ఉండడం మొదలవుతుంది అంటే భగవంతుడు ఉన్నాడు, వాడు చెప్పినట్టు నేను బతకాలన్న విశ్వాసం ఏర్పడిన నాడు ఇంద్రియములు చెలించవు. కన్ను చూస్తుంది, మనసు కదలదు. చెవి వింటుంది, మనసు కదలదు, వదిలిపెట్టేస్తుంది అంతే. ఇప్పటికీ సుచీంద్రంలో ధర్మరాజు గారు అంటారు, సుచీంద్రం అని ఇప్పటికీ మీరు తిరుచెందూరు విడితే అక్కడే ఉంటుంది క్షేత్రం. ఆ తిరుచెందూరు క్షేత్రంలో ధర్మరాజు గారు నిలబడి ఉంటారు. మనం వెడితే చీపురు పుల్ల చేతికిచ్చి ధర్మరాజు గారి చెవిలో పడవండి అంటారు. ధర్మరాజు గారు మహాత్ముడు, ఆయన చెవిలో చీపురు పుల్లతో పడవడం ఏమిటండి, పాపం రాదా అంటే పొడవండి అంటారు. మీరు చీపురు పుల్ల ఇట్నుంచి పెట్టారనుకోండి, ధర్మరాజు గారికి ఇట్నుంచి బయటకు వచ్చేస్తుంది, లోపల ఏం ఉండదు. అంటే లక్షణం ఏమిటంటే వినకూడని మాట, లోపల పెట్టుకోకూడని మాట ధర్మరాజు గారి చెవిలో పడిందనుకోండి, ఇట్నుంచి విని ఇట్నుంచి వదిలేస్తాడు, లోపలకు పట్టుకోడు. పట్టుకోవడం వస్తే పాడైపోవడం ఉంటుంది. తప్పు మాట పట్టుకోకపోతే పాడైపోవడం లేదు, ఒప్పు మాట వదిలిపెట్టడం చేత కాకపోతే పాడైపోవడం లేదు. ఏది పట్టుకోవాలో అది పట్టుకుంటాడు, ఏది పట్టుకోకూడదో దాన్ని లోపల పెట్టుకోడు. ఇది ఎందుకు వచ్చింది అంటే వేదము మీద నమ్మకం, గురువు మీద నమ్మకం, భగవంతుడి మీద నమ్మకం. ఈ నమ్మకం ఉంది కాబట్టి నా వల్ల తప్పు జరుగుతుందేమో అని సిగ్గుపడేవాడు రాముడు. హ్రీమంతః దీర్ఘదర్శినః సర్వజ్ఞః అన్నారు వాల్మీకి మహర్షి. ఇంత గొప్ప శీలం ఆయన తన స్వభావంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు సాధారణంగా తప్పు చేసేవాడు ఎవడైనా ఏమంటాడు? మొదటి మాట పర్వాలేదులేండి ఎవ్వడూ లేడు కదా అంటాడు. అది పైకెక్కుతున్న వాడికి ఉండే లక్షణం. అదేమిటండి మీరు అంత మాట అన్నారు, మీ మాట కొంచెం మీరు మార్చుకోలేమో, అది పొరపాటు మాట ఏమో చూడండి అని మీరు అంటారని నాకు తెలుసు. ఇక్కడ ఎవ్వడూ లేడండి, అందుకని తప్పు చేయిస్తే పర్వాలేదేమో అన్నవాడున్నాడు చూసారా, వాడు కొంత భయం ఉంది వాడికి. ఎవడు చూస్తే ఏంటండి అన్నవాడు ఎంత తప్పు చేయడానికైనా బరితెగించినవాడు. ఎవడు చూడకుండా అంటే కొంత భయం ఉందా లేదా వాడికి? ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? వాడికి కొంత భయం ఉంది. ఈ భయం పెద్దదైతే వాడి ఎందుకు ఉత్తమ సంస్కారం వస్తుంది. అసలు ఎప్పుడూ చూడకుండా ఉండడం ఒకడి విషయంలో సాధ్యం కాదు. వాడు చూస్తూ ఉంటాడు, మీరు ఏం చేయండి వాడు చూస్తాడు. వాడికి ఎందుకంటే వాడికి రాత్రిపూట చంద్రుడి కన్ను, పగటిపూట సూర్యుడి కన్ను. మీరు ఎక్కడికి వెళ్ళి దాక్కోండి వాడు ఇక్కడే ఉంటాడు లోపల. వాడు చిత్రంగా కూర్చుంటాడు, వాడు కూర్చోడానికి కూర్చి అక్కర్లేదు. వాడు చిత్రంగా కూర్చొని గుప్తంగా అన్ని రాస్తూ ఉంటాడు, ఏం చేస్తున్నావు వాడు చూస్తూ ఉంటాడు, వాడు అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు అన్నారనుకోండి, ఇప్పుడు మీరు తప్పు చేయకుండా ఉండగలరు కాదు. అలా అంటాడండి కోటేశ్వరరావు, ఆయనకి ఏముంది ఏదో చెప్పమన్నారు కదా ఉపన్యాసం అందుకు చెప్పాడు అన్నారనుకోండి, ఏమైనా చేయొచ్చు.
ఈ ఒక్క మాట నాటుకుందనుకోండి, ఆయన ఇక్కడే ఉన్నాడు, ఆయన చూస్తాడు, ఎందుకు నాకు ఈ దరిద్రం, నీ చేయను అన్నారనుకోండి, ఇప్పుడు మీరు పాపం చెయ్యలేరు. చెడు మాట విన్నా ఇక్కడున్నవాడు తెలుసుకుంటాడు, అది మనసులో పెట్టుకుంటే నాకు వద్దనుకున్నారనుకోండి మరుగున పడిపోతుంది. మీరు చూడండి, ఎన్నో చూస్తాం, అన్నీ గుర్తుంటాయా? నేను కాకినాడ నుంచి వేట్లపాలెం వచ్చాను. ఇప్పుడు వచ్చేటప్పుడు కారులో ముందు సీట్లో కూర్చున్నాను కాబట్టి ఎదురుగుండా ఎన్నో కనపడ్డాయి. కాకినాడ నుంచి వేట్లపాలెం వచ్చేటప్పుడు నా కన్ను చూడకుండా ఉందా? ఎన్నో చూసింది. ఎన్నో చూస్తే నీకు ఎన్ని గుర్తున్నాయి అని అడిగారు అనుకోండి, నా మనసు ఏది పట్టుకుందో అదే నాకు గుర్తుంటుంది కదా. నా మనసు పట్టుకుంది నాకు జ్ఞాపకంలో ఉంటుందా? ఉండదు. మనసు పట్టుకున్నది మాత్రం జ్ఞాపకంలో ఉంటుంది. నా మనసు ఏది పట్టుకుంటోంది దాన్ని బట్టి నన్ను నేను సంస్కరించుకోవాలో సంస్కరించుకోకూడదో నాకు నేను తీర్పు చెప్పుకోవాలి, ఇంకొకరికి చెప్పక్కర్లా. నేను వచ్చేటప్పుడు ఒక దేవాలయానికి పెట్టిన దీపాలు నాకు జ్ఞాపకంలో ఉండిపోయి అనుకోండి, ఒక దేవాలయంలో అర్చకుడు బయట కూర్చుని పృష్ఠభాగం పెట్టి కూర్చున్నాడు, అయ్యో అక్కడ కూర్చుని ఏదైనా సూక్త పఠనం చేస్తే ఎంత బాగుండేది అని నాకు గుర్తుండిపోయింది అనుకోండి, ఉత్తమ సంస్కారంలో ఉన్నాను. నేను చూడకూడనిది చూసినా గుర్తు పెట్టుకోకూడనిది నాకు గుర్తుందనుకోండి, ఏదో వీధి పక్కన కట్టినటువంటి ఓ కాగితం మీద ఉన్న బొమ్మ నా మనసులో గుర్తుందనుకోండి, నేను తప్పు మార్గంలో ఉన్నాను, నన్ను నేను సంస్కరించుకోవాలని గుర్తు. అన్ని గుళ్ళు గుర్తులేంది, ఇది ఎందుకు గుర్తొచ్చింది నీకు? పట్టుకున్న లోపల వదిలిపెట్టడం నేర్చుకో, సంస్కరించుకోవాలి మనసుని. రాముడు నిరంతర ప్రయత్నశీలి, అశిధారావ్రతం ఆయనకి. దీనికి రెండిటికి మధ్యలో ఉన్నదాన్ని ధర్మము అని పిలుస్తారు. రామో విగ్రహవాం ధర్మ. రాముడు ఏ దారిలో విడితే భగవంతుణ్ణి చేరుతామో ఆ దారిలోనే వెడతాడు తప్ప ధర్మ వ్యతిరిక్తమై, వేద వ్యతిరిక్తమై, శాస్త్ర విరుద్ధమై గురువు చేత చెప్పబడిన దాన్ని ఎంత సుఖమనిపించినా రాముడు పట్టుకోడు. మీకు నేను ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. లోకంలో అంత కష్టపడక్కర్లేదండి, కాసేపు మీరు కళ్ళు మూసుకుంటే ఈ పని అయిపోతుంది. మళ్ళీ అలాగా అనకండి, అయిపోతుంది ఆ పని. ఈ ఒక్క విషయంలో మీరు కాస్త కళ్ళు మూసుకోండి అన్నారనుకోండి, చాలామంది సరే కానివ్వండి అంటారు. కొంతమంది చాలా నియమంగా ఉంటారు, ఎవరికి ఏమీ ఇవ్వరు, లంచాలు లాంటివి. అయ్యా ఇలా అయితే మనం 3 నెలలు తిరగాలంటే ఎందుకు వచ్చింది, ఈ ఒక్కసారి ఊరుకుదురు బాబు, పోనీ మీ చేత్తో ఇవ్వకుండా మేము ఏదో చూసుకుంటాం అన్నారనుకోండి, సరే ఏదో కానివ్వండి అంటాడు. రాముడు అలా అనుంటే రామాయణంలో 2 కాండాలు లేవు, సుందరకాండ యుద్ధకాండ ఉండవు. ఎందుకో తెలుసా? వాలి పరమబలవంతుడు. రావణాసురుడు వాలి సముద్రపుటొడ్డున కూర్చుని సంధ్యావందనం చేసుకుంటుంటే వెనక నుంచి వెళ్ళి వాలిని ఓడించచ్చు అనుకుని వాలి యొక్క పృష్ఠభాగం దగ్గరికి వెళ్ళి ఏదో అల్లరి చేశాడు. చేస్తే సంధ్యావందనం చేసుకుంటుంటే వచ్చింది 10 తలల పురుగు. దీంతో నాకెందుకురా అని తోక చుట్టి 4 సముద్రాల దగ్గర అర్ఘ్యం ఇచ్చేవాడు. ఆయన 4 సముద్రాల ఒడ్డుకి తీసుకెళ్ళి సంధ్యావందనం చేసుకుంటున్నంతసేపు తోకతో చుట్టినటువంటి రావణాసురుణ్ణి సముద్రంలో పెట్టేవాడు. వాడు ప్రాణాల కోసం గిలగిలా కొట్టుకుంటుంటే పైకెత్తి మళ్ళీ భూమి మీద పడేస్తుండేవాడు, మళ్ళీ చుట్టి మళ్ళీ ఎత్తుకుపోతుండేవాడు ఆకాశంలో. చిట్ట చివర 4 సముద్రాల్లో ముంచి తిప్పి తీసుకెళ్ళి తన అంతఃపురంలోకి వెళ్ళి తోక విదిలించి ఆ పక్కన పారేశాడు. పారేసి భార్యని పిలిచి తారని పాలు తెమ్మన్నాడు. తాగాడు శుభ్రంగా. తాగి 10 తలల పురుగా ఎవరివిరా నువ్వు అని అడిగాడు రావణుణ్ణి. అంటే వాలి అంత బలవంతుడు. అంత బలవంతుడైన వాలిని ఒక్క బాణంతో కొట్టాడు రామచంద్రమూర్తి. ప్రాణం పోయే ముందు వాలి అడిగాడు, నీ భార్య సీతమ్మ కోసం నువ్వు ప్రయత్నిస్తున్నప్పుడు చేత కాని నా తమ్ముడిని ఎందుకు ఆశ్రయించావు? నా తమ్ముడు నా అంత శక్తివంతుడు కాడు, రావణుణ్ణి నిగ్రహించలేడు. అదే నేనైతే ఇక్కడి నుంచి చిటిక వేసి పిలిస్తే పరిగెత్తుకొస్తాడు రావణాసురుడు. ఆయన భార్యను ఆయనకి ఇచ్చేయంటే ఇచ్చేస్తాడు. నేను ఇప్పిద్దును కదా నీ భార్యని, ఎందుకు నువ్వు నాతో స్నేహం చేసుకోకుండా నా తమ్ముడితో చేశావని అడిగాడు. రాముడు ఒక్కటే మాట చెప్పాడు, మీ వానర జాతిలో సంధ్యావందనం చేసే జాతి ఒకటి ఉంది. మీరు సంధ్యావందనం చేసే వానర జాతికి చెందినవారు వాలి. మీకొక నియమం ఉంది, అన్న బ్రతికుండగా తమ్ముడి భార్యని కానీ, తమ్ముడు బ్రతికుండగా అన్న భార్యని కానీ స్వీకరించకూడదు. తమ్ముడు మరణిస్తే తమ్ముడి భార్య అన్నగారిని కోరుకుంటే అన్న స్వీకరించవచ్చు భార్యగా, దోషం రాదు. అది సంధ్యావందనం చేసే వానర జాతికి నీతి. నీ తమ్ముడు మరణిస్తే నువ్వు స్వీకరించవచ్చు తమ్ముడి భార్యని నీ భార్యగా రొమని.
నీ తమ్ముడు బ్రతికున్నాడని నీకు తెలుసు ఋష్యముఖ పర్వతం మీద. తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి కూడా తమ్ముడి భార్యని నువ్వు స్వీకరించడం, కూతురు లాంటి మరదలతో సంగమం నెరపడం, ఇంత అధర్మంలో నువ్వుండగా నీతో స్నేహం చేసి నా భార్యని తెప్పించుకోవడం ఏంటి? అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను. ధర్మాత్ముడు సుగ్రీవుడు, అందుకని నేను ధర్మాత్ముడితో స్నేహం చేశా, దాని వలన కష్టమే పడుగాక, ఎంత కష్టమైనా పడతాను, ధర్మం తప్పి మాత్రం నేను ఫలితాన్ని సాధించుకోనన్నాడు. అన్నాడు కాబట్టి వాలి మరణించిన తర్వాత సుగ్రీవుడితో స్నేహం చేసి దిశలకి వానరాల్ని పంపించి సీతమ్మ జాడ కనిపెట్టి సముద్రానికి సేతువు కట్టి సముద్రం దాటి కాంచనలంకకి వెళ్లి రావణ సంహారం చేసి సీతమ్మని వెనక్కి తెచ్చుకున్నాడు. ధర్మానికి నిలబడ్డాడు కాబట్టి రామచంద్రమూర్తి యుగాలు మారిపోయినా ఇప్పటికీ రాముడికి ఆరాధన జరుగుతూనే ఉంది. రాముడు ధర్మం తప్పి ఉంటే ఇవాళ రాముడికి మందిరం ఉండేదా, రామాయణ ప్రవచనం ఉండేదా? నేను దాశరథి శతకం మీకు చెప్తానా? రాముడి ఇంద్రియ నిగ్రహం అటువంటిది, రాముడి క్షమాగుణం అటువంటిది. ఆయన ఓర్పు ఇక సామాన్యమైన ఓర్పు కాదు. సీతమ్మ తల్లి సుందరకాండలో అడిగింది పైన కూర్చున్నటువంటి హనుమని, నీకు రాముడు తెలుసు అంటున్నావు కదా, రాముడి యొక్క గొప్ప లక్షణాలు ఏమిటో నాకు చెప్పు అంది. ఆయన చెప్పిన మొదటి మాట ఏమిటంటే ఆదిత్యరివ సంకాశ, ఆయన క్షమయా పృథివీ సమః, బృహస్పతి సమోబుద్ధ్య యశసా వాసవో సమః అన్నాడు. రాముడు ఎంత గొప్పవాడో తెలుసా అమ్మా? రాముడు సూర్యుడు ఎటువంటి తేజస్సుతో ఉంటాడో అటువంటి తేజస్సుతో ఉంటాడు. భూమికి ఎంత ఓర్పు ఉంటుందో రాముడికి అంత ఓర్పు ఉందమ్మా అన్నాడు. ఎందుచేత ఈ భూమి కొంచెం కదిలిందనుకోండి, కదలకుండా కూర్చోండి అన్నారనుకోండి, మనం కూర్చోలేం. కదలకుండా నించోలేం. మాట్లాడకుండా ఉండలేం. భూమి కదిలిందనుకోండి, ఏమైపోతాం మనందరం? ఇక జీవితాలు లేవు. కానీ ఈ భూమి తెల్లవారి లేస్తే మనం బ్రతకడానికి భూమి కారణం, తల్లి ఆమె. కానీ ఆ తల్లి మీద కాళ్లతో తొక్కితే తప్ప మనకి బతుకు లేదు. ఒరే వీళ్ళందరూ నా వల్ల బతుకుతున్నారు, నన్ను కాళ్లతో తొక్కుతున్నారని భూమి ఎప్పుడు చికాకు పడలేదు. పాపం అంతకన్నా వాళ్ళకి బతుకు లేదని ఓర్పు వహించింది. ఈయన చాలా గొప్పవాడని పెదనాన్నగారని, బాబాయ్ గారని, నా భర్తని, నా తమ్ముడని, నా అన్నని, నా మరిదని లోకంలో బంధుత్వాలు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మలమూత్రములను విసర్జించాడనుకోండి, ఇంత గొప్పవాడు అన్నవాడు ఎవడైనా మలమూత్రాల్ని తాను పడతాడా చేతులతో? ఆయన విసర్జించిన మలమూత్రాల్ని పట్టేది ఎవరు అంటే భూమాత పడుతుంది, తల్లి ఆవిడ పడుతుంది. మనకి అన్నం కావాలనుకోండి, నాగలితో అమ్మ యొక్క గుండెల మీద సారికలు పడేటట్టుగా దున్నుతాం. ఒక ఇల్లు కట్టుకోవాలంటే అమ్మ కంఠం మీద, అమ్మ గుండెల మీద గుణపం పెట్టి గొయ్యి తవ్వి శంకుస్థాపన చేసి మనం ఇల్లు కట్టుకుంటాం. శరీరం పడిపోయిందనుకోండి, బ్రతికున్న నాళ్ళు మావాళ్ళని దాచుకున్న వాళ్ళు శరీరం పడిపోగానే పట్టుకెళ్ళి భూమిలో పారేస్తారు. భూమాత ఆవిడ పుచ్చుకుంది. మహా ఓర్పుకి నిదర్శనం భూమి. భూమికి ఎంత ఓర్పో రామునకు అంత ఓర్పు. ఓర్పు అన్న మాటని చేతకానితనము అని అర్థం చేసుకోకూడదు. చేతకానితనం వేరు, ఓర్పు వేరు. చేతకాని వాడికి కోపం వచ్చిందనుకోని వాడు చేయగలిగింది ఏమీ ఉండదు, అందులో ఓర్పే పట్టాలి. ఎందుకని వాడు ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. అవతలవాడు మహాబలవంతుడు కనుక యువతలవాడిని ఒక్క లెంపకాయ కొట్టి మెళ్ళ ఉన్న రుద్రాక్షమాల లాక్కున్నాడు. యువతలవాడు ఏమీ అనకుండా ఊరుకున్నాడు. ఎంత ఓర్పండి అనకూడదు, చేతకాంతనం. అవతలవాడిని కొట్టలేడు, వీడు బలహీనుడు, వీడు రుద్రాక్షమాల కోసం పెడితే వీడి పీక తుంపేస్తాడు వాడు. అందుకు ఊరుకున్నాడు. పోతే పోయింది, బతికాను అంతే సారని. అది ఓర్పు అనరు. ఓర్పు అని ఇప్పుడంటారంటే తనకి గొప్ప శక్తి ఉండి కూడా అవతలవాడి జోలికి వెళ్ళి చంపడం కన్నా వాడు మారతాడేమోనని ఎదురు చూసిన వాడు ఉంటాడే, వాడు ఓర్పు ఉన్నవాడు. రాముడి ఓర్పు ఎటువంటిదంటే, సీతాపహరణం జరిగింది అరణ్యకాండలో. సీతమ్మ తల్లిని అపహరించినప్పుడు రాముడు పిలిచి అడిగాడు పర్వతాల్ని, సీతమ్మని ఎవరు తీసుకెళ్లారు, ఎటు తీసుకెళ్లారని అడిగాడు. గోదావరిని అడిగాడు, ఎటు తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారని. చెట్లను అడిగాడు, జంతువులను అడిగాడు. పెద్ద కంఠం పెట్టుకుని అరిచి అడిగాడు. పర్వతాలు కాని గోదావరి కూడా జవాబు చెప్పలేదు. ఎందుకు అంటే జవాబు చెప్తే, రావణుడు అపహరించాడని చెప్తే తన బాణముల చేత గోదావరిని ఇంకింపచేస్తాడు. భయపడి గోదావరి కూడా జవాబు చెప్పలేదు. కానీ
జింకలు లేళ్లు లాంటివి మన ఎలాగో చంపేస్తారా, రామకార్యంలో పుణ్యం మూట కట్టుకుందామని సీతమ్మని ఎటు ఎత్తుకుపోయారో అటువైపుకి తల ఎత్తి చూస్తూ పరుగులు తీసి గుర్తులు చెప్పాయి, ఇటు ఎత్తుకుపోయారు సీతమ్మని అని. రాముడికి విపరీతమైన ఆగ్రహం వచ్చింది. నేను అడిగితే దేవతలు పలకలేదు, నేను అడిగితే గోదావరి పలకలేదు, నేను అడిగితే పర్వతాలు పలకలేదు, నేను అడిగితే ఎవ్వరూ జవాబు చెప్పలేదు కనుక, నాకు ఉపకారం చేయలేదు కనుక నేను చేతకాని వాణ్ణని అనుకుంటున్నారేమో. నేను ఎటువంటి వాణ్ణో తెలుసా? నేను కాని కోదండంలో బాణాన్ని సంధించానా, యథాజర యథామృత్యు యథాకాలో యథావిధి అన్నాడైన. ముసలితనం రాకుండా ఆపడం ఎలా సాధ్యం కాదో, మృత్యువు రాకుండా ఆపడం ఎలా సాధ్యం కాదో, కాలము ముందుకి వెళ్లకుండా ఆపడం ఎలా సాధ్యం కాదో, బ్రహ్మరాత తప్పించుకోవడం ఎలా సాధ్యం కాదో, నా బాణం నుంచి తప్పించుకోవడం ఎలా సాధ్యం కాదు. నేను నా నారాచ బాణముల చేత పంజరాలు కట్టేస్తాను, దేవతలు కూడా తిరగరు, గాలి కూడా వీయదు. నిజం, రాముడు అంతటి బలవంతుడు. కాబట్టి ఇప్పుడు నేను బంధిస్తున్నాను, భూతములెన్నీ కదలవు, లోకాలన్నింటినీ లయం చేస్తానన్నాడు. లక్ష్మణస్వామి వచ్చి రాముడి కాళ్ల మీద పడ్డాడు. పడి ఒక మాట అన్నాడు, అన్నయ్య నీకింత కోపమా? నీకే కోపం వస్తే నువ్వే బాణ ప్రయోగం చేస్తే ఎవరు నిలబడతారన్నయ్య? చింద్రే లక్ష్మి ప్రభాసూర్యే గతిర్వాయు పృథిక్షమా ఏతత్తు నియతం సర్వం త్వయిచానుత్తమం యశాః ఏకస్య నాపరాధేన లోకాన్ హంతు నహార్హసి. అన్నయ్య, చంద్రుడు అనేటప్పటికీ చల్లటి కిరణములు గుర్తొస్తాయి, సూర్యుడు అనేటప్పటికీ వెలుతురు గుర్తొస్తుంది, వాయువు కదులుతుందని గుర్తొస్తుంది. అలా నువ్వు రాముడు అనేటప్పటికీ కీర్తి జ్ఞాపకానికి వస్తుంది. రాముడు దోషభూయిష్టమైన పని చెయ్యడు అని కీర్తి వహించావు. అటువంటి వాడివి ఇవాళ ఎవడో ఒక్కడన్నయా వదిన్ని అపహరించింది, ఒకడు అపహరిస్తే లోకాలన్నింటినీ బాధ పెట్టేస్తావా? తప్పు కదూ. వెతుకుదాం, ఎవడపహరించాడో దొరికిన నాడు నీ బాణముల చేత చంపి. అంతేకాని ఒకడు అపహరిస్తే లోకాన్ని చంపడం ఏమిటన్నయ్యా? నీకు కోపంలో అదుపు తప్పిపోయావు, అన్నయ్య చెయ్యకన్నాడు. ఇంకొకడైతే ఏమనాలి, అసలు సమస్య అంతా నీ వల్ల వచ్చింది, సీతమ్మ దగ్గర ఉండరా అన్నాను. వదినేదో ఉందని వచ్చేసావు చటుక్కుని, సీతమ్మని ఎత్తుకుపోయారు, పైగా నాకు చెప్తున్నావా నీతులు అనాలి. మంచి మాటని ఎలా వింటాడంటే రాముడు, నువ్వు చెప్పింది నిజం రా లక్ష్మణ, ఓర్పు ఉండాలి మనిషికి, ఇన్నిటిని నేను సంహరించకూడదు, పద వెతుకుదాం. సీతమ్మను అపహరించిన వాడెవరో తెలుసుకుని వాణ్ణే చంపుతాను, మిగిలిన వాళ్ళ జోలికి రానన్నాడు. నిజంగా రాముడు చంపాలనుకుంటే సముద్రానికి ఈవతలి తీరంలో నించుని అవతల తీరంలో ఉన్న రాక్షసుల మీదకి బాణం వేశాడు చూడకుండా. అటువంటి రాముడు రావణాసురుణ్ణి చంపడం పెద్ద లెక్క, చంపలేడు. ఎందుకు చంపకుండా ఊరుకున్నాడు అంటే మారతాడేమోనని చూశాడు. ఇంతమంది చచ్చిపోతున్నారు, కుంభకర్ణుడు పోయాడు, విభీషణుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇంతమంది రాక్షసులు సంహరింపబడ్డారు, లంక కాలిపోయింది, మారతాడేమోనని చూశాడు. మారుతాడేమోనని ఓర్పు వహిస్తాడు తప్ప వెంటనే చంపేయడం రాముడి జీవితంలో లేదు. అంతటి ఓర్పు ఉన్నవాడు మహానుభావుడు. అంత ఓర్పు ఉన్నవాడు కాబట్టే ఎన్ని తప్పులు చేసిన వాళ్ళని కూడా కాపాడుతూనే ఉంటాడు. అందుకే శ్రీరామాయణంలో ఎవ్వరూ చెయ్యనటువంటి ప్రతిజ్ఞ ఒకటి చేశాడు. సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అన్నాడు. నీ తప్పులు చేశానని బెంగపెట్టుకోకండి, అయ్యయ్యో ఇన్ని తప్పులు చేసేశానే అని బాధ కలిగిన నాడు ఇక నేను ఈ తప్పులు చెయ్యకుండా రామా నువ్వు నన్ను కాపాడని ఎవడు నేల మీద పడి నన్ను పిలిచి నమస్కరిస్తాడో వాణ్ణి నా సొత్తుగా స్వీకరించి నేను కాపాడతాను వాణ్ణి పాడవకుండా అన్నాడు. పాడవకుండా రక్షించడానికి ప్రయత్నిస్తాడు తప్ప చేతిలో బాణాలున్నాయి, అంత శక్తి ఉంది, అన్ని అస్త్రాలు ఉన్నాయని కేవలం చంపేయడం రామచంద్రమూర్తి యొక్క లక్షణం కాదు. అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే. అంతటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు, అంతటి క్షమ ఓర్పున్నవాడు. కాబట్టే రామ ఈ రెండు గుణములు నీ ఎందున్నాయి కాబట్టే అందరూ నిన్నాశ్రయిస్తారు, నీ వలన రక్షణ పొందుతారు. అంత గొప్పవాడివి రామాని కీర్తిస్తూ శ్రీ రఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ
అభిరామ అంటే అందగించినవాడా అని అర్థం. అభిరామి అని దక్షిణ దేశంలో తిరుక్కడయ్యూరులో అమ్మవారు, ఆవిడ పేరు అభిరామి. అభిరామ అంటే సౌందర్యవంతమైనవాడా, సుందరమైనవాడా, అందగించినవాడా. దేని చేత? బాహ్యమునందు అందగాడే, గుణముల చేత అందగాడే, రెండిటి చేత అందగాడే. లోకంలో మీకు ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఒకడు పైకి చాలా అందగాడు, కానీ లోపల బుద్ధి మంచిది కాదు, 10 మందిని మోసం చేస్తుంటాడు. ఒకడికి లోపల బుద్ధి చాలా మంచిది, పైకి అందగాడు కాడు. కొంతమంది లోపల చాలా ధైర్యశాలురు ఉంటారు, ఏదైనా మంచి పని చేయడానికి శరీరంలో ఓపిక ఉండదు. కొంతమందికి శరీరంలో ఓపిక ఉంటుంది, ఒరే ఈ పని చేసి పెట్టరా అంటే ఎందుకు అనవసరంగా అలిసిపోవడం అని, నాకు ఖాళీ లేదండి అంటాడు. రాముడిలో ఇవి లేవు. రాముడు పైకి అందంగా ఉంటాడు, లోపల అందంగా ఉంటాడు. రాముడిలో శక్తి ఉంది, రాముడిలో 10 మందిని రక్షించాలనేటటువంటి ఆర్తి ఉంది. అన్నీ కలిసిన వాడెవరో వాడు రాముడు. అందుకని అభిరాముడు, అందగించినవాడు. అందుకే రాముడికొక్కడికే 2 పేర్లున్నాయి, వీరరాఘవ, విజయరాఘవ. చేతితో కోదండాన్ని రాముడు పట్టుకున్నాడా, వీరరాఘవ. ఆయనని ఎదిరించి నేను నిలబడతానన్న మొనగాడు ఈ లోకాలలో లేడు. రాముడు యుద్ధానికి వస్తున్నానన్నాడా, రాముణ్ణి ఓడించగలిగిన వాడు లేడు. అందుకే బ్రహ్మా స్వయంభూస్ చతురాననోవా, ఇంద్రో సురేంద్రో సురనాయకోవా, రుద్రో స్త్రినేస్త్ర త్రిపురాంతకోవా త్రాతుం నశక్త ఇది రామవధ్యం అంటారు స్వామి హనుమ సుందరకాండలో. రాముడు ఎవరినైనా చంపేస్తానన్నాడా, ఇక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కాపాడలేరు. అంతటి శక్తివంతుడు. అంత శక్తివంతుడయ్యిండి కూడా అనవసరంగా ఎవరిని చంపడు, రక్షించడానికే తన శక్తిని ఉపయోగిస్తాడు. ఇది రామ మిమ్మల్ని నమ్ముకోవడానికి కారణం. అందుకే లోకంలో ఎవరు ఆయుధంతో సిద్ధంగా ఉన్న మూర్తి ఉండరు. ఒక్క రాముడు మాత్రం ఎప్పుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు. ఆ రాముడు ఉండగా, రాముడి పాదములను మనం నమ్ముకుని ఉండగా మనకి లోటెక్కడుంది? తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, పక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనే ఉండగా అంటాడు రామదాస్ గారి కీర్తనలో. కాబట్టి అభిరామ, అందగించినటువంటి ఓ రామ. కాబట్టి శ్రీరఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ. ఇవాళ పూర్తయింది. శమక్షమాది శృంగార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమాలలామ. శ్రీరఘురామచారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమాలలామ. కల్మషార్ణవోత్తారకనామ, జగజ్జన కల్మషార్ణవోత్తారకనామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి. ఆ పద్యంలో వాడినటువంటి మిగిలిన విశేషణాల్ని రేపటి రోజు 4వ రోజు, ఈసారికి నేను చేస్తున్న ప్రసంగాల్లో చిట్ట చివరి రోజు, అందులో అత్యద్భుతమైనటువంటి మాటలు వాడేశారు రామదాసు గారు. జగజ్జన కల్మషార్ణవోత్తారకనామ అని పిలిచారు. అసలు దాని వైభవం ఏమిటో, ఎందుకు ఆ మాట మొట్టమొదటి పద్యంలోనే రామదాసు గారు వేశారో, ఈ విశేషాలన్నింటినీ రేపటి రోజు చెప్పి ఆ పద్యాన్ని పూర్తి చేస్తాను. కాబట్టి రేపటితో చక్కగా ఆ విశేషాన్ని విని ఉపన్యాసాన్ని పూర్తి చేయడం, మీరు చక్కగా శృణ్వం, వినడం అనేటటువంటి తపస్సుని మీరు పూర్తి చేద్దరు. కానీ మళ్ళీ తిరిగి రేపు సాయంకాలం 7 గంటలకు కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.